కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జీ రామ్జీ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ ప్యారడైజ్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట వామపక్ష పార్టీలు నిరసన తెలిపాయి. మహాత్మా గాంధీ పేరిట ఉన్న ఉపాధి హామీ పథకం పేరు మార్చడం, నిధుల్లో 30% కోత విధించి రాష్ట్రాలపై భారం మోపడాన్ని తీవ్రంగా ఖండించారు సిపిఐ జాతీయ నాయకులు నారాయణ. మోదీ ప్రభుత్వ కార్పొరేటర్ల ప్రయోజనాల కోసమే పేదలు, రైతు కూలీల పొట్ట కొడుతోందని సిపిఎం నేత రాఘవులు విమర్శించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. మహాత్మా గాంధీ ఉపాధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మార్పు చేస్తూ కొన్ని కీలక మార్పులు చేసిందంటూ వామపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతున్నారు. ఇవాళ ప్యారడైజ్ దగ్గర ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలుపుతున్నారు. ప్రస్తుతం మనతో జాతీయ నాయకులు నారాయణ గారు ఉన్నారు. సార్, ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? ఉపాధి హామీ చట్టం పాత చట్టాన్ని మళ్ళీ పునరుద్ధరించాలి. కొత్త చట్టంలో సవరణలు కుదరదు. ఇది హోల్సేల్గా అమ్ముడుపోయినటువంటి చట్టం. ఇది భూస్వామ్య వర్గానికి అమ్ముడుపోయిన వర్గం, కార్పొరేట్ వర్గాలకి అమ్ముడుపోయిన వర్గం. బీజేపీ మోడీ వాళ్ళకి అమ్ముడుపోయాడు కాబట్టి దీనికి రద్దు చేయాలా. ఆయన రెండు రకాలు రద్దు చేయాలా. ఒకటి భూస్వాములకి, కార్పొరేట్ వర్గాలకి సంతోషపరిచే పద్ధతితో ఒకటైతే, ఆయనకున్నటువంటి పద్ధతి ఏంటంటే ఈ భారతదేశంలో నేనే స్వాతంత్రం తీసింది, గాంధీ ఎవరు, నెహ్రూ ఎవరు, వాళ్ళకేం సంబంధం ఉంది అని చెప్పే పద్ధతులు అవన్నీ పోవాలి. గాంధీ పేరు కనపడకూడదు చరిత్రలో. ఇంకొక 50 ఏళ్ళ పోతే గాంధీ పేరు కనపడదు. అప్పుడు స్వాతంత్రం ఎవరు తెచ్చారంటే మోడీ తెచ్చారని చెప్పుకోవాలి. అంటే దురుద్దేశం ఒకటి ఉంది. లేకపోతే బ్రిటిష్ సామ్రాజ్యవాదికి పోరాటం సాగించడం కాదు, ఏ భూస్వామి వ్యతిరేక పోరాటం సాగించలే. కేరళ కానీ, బెంగాల్లో కానీ, తెలంగాణలో కానీ ఎక్కడ భూస్వామ్య వ్యతిరేక పోరాటం సాగించలేదు. పైపు వాళ్ళు సపోర్ట్ చేశారు. అలాంటి వాళ్ళు ఎందుకు కోర్చుకుంటారు దీన్ని? రెండోది ఏంటంటే వాళ్ళకి 2014 స్వాతంత్రం వచ్చింది, మోడీ వల్ల మాకు వచ్చినని ఆ అమ్మాయి చెప్పిన అర్ధనాగ్న సందర్భం చెప్పింది కదా. ఇట్లా అది ఆయన ప్రూవ్ చేసుకుంటున్నాడు. అంటే ఈయనకి ఆమె గురువో ఆమెకి ఈయన గురువో తెలియదు నాకు. మొత్తానికి ఈ చట్టం పోవడం ద్వారా గాంధీ మహాత్మ పేరు ఉండకూడదు. దాని ప్లేస్లో గాడ్సే కావాలా, సావర్కర్ కావాలా. ఇప్పుడే సావర్కర్ బొమ్మలు పార్లమెంట్లో పెడుతున్నారు. ఇంకొక 10 ఏళ్ళు పోతే గాడ్సే బొమ్మలు కూడా చేసి పెడతారు. గాంధీ గుడి కట్టిస్తారు. అంటే దేశాన్ని ద్రోహం చేసిన వాళ్ళు, బ్రిటిష్ సామ్రాజ్య వాళ్ళ బూట్లు నాకిన వాళ్ళందరూ ఇప్పుడు స్వాతంత్రం కోసం కొనసాగించినట్టుగా మాట్లాడతారు. ఆనాడు త్యాగం చేసినటువంటి వాళ్ళందరూ కూడా నిర్వీర్యం చేస్తారు. అందరూ దీన్ని ఒకటి పొలిటికల్గా చూడాలి, ఇంకోటి భూస్వామ్య వర్గానికి, కార్పొరేట్ అనుకూలంగా చూడాలి. దీని అందరూ పేదలకు వ్యతిరేకంగా చూడాలి. అందులో డబ్బులు లేక కాదు. కార్పొరేట్ వర్గాలకి 25 లక్షల కోట్ల రూపాయలు మీరు ఇచ్చినప్పుడు ఈ 14 నుంచి వీళ్ళు ఖర్చు పెట్టినట్టు నీకు 10 లక్షల కోట్లే కదా. దాదాపు 45% 60% మందికి. కాబట్టి ఇది డబ్బుల విషయం కాదు, కేవలం పొలిటికల్ మోటివేటెడ్, ఇల్ మోటివేటెడ్. కాబట్టి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మళ్ళీ పాత చట్టాన్ని పునరుద్ధరించే వరకు మేము కొనసాగిస్తాం. ఇది సామాన్య రైతుల మీద, వ్యవసాయ కార్మికుల మీద, గ్రామీణ పేదల మీద మోడీ గారు కార్పొరేట్ సంస్థల తరఫున ప్రకటించిన యుద్ధం ఇది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాల మీద ప్రకటించిన ఇదొక వార్ ఇది. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వాలని ఏమాత్రం విలువ లేకుండా, ఆర్థిక వనరులు లేకుండా వాటిని అడుక్కునే స్థాయికి, భిక్షాటం చేసే స్థాయికి తీసుకొచ్చే బిల్లు ఇది. అలాగే గ్రామసీమల్లో ఇప్పటికీ ఉపాధి వలన ఏదో బ్రతుకుతున్న వారందరినీ నాశనం చేసి భూస్వాముల మీద, వారి దయాదాక్షిణ్యాల మీద, అగ్రకుల పెత్తందారుల మీద ఆధారపడాల్సిన పరిస్థితిని మళ్ళీ పునరుద్ధరించడానికి ఇది మోడీ గారు అటు అక్కడ కార్పొరేట్లకి, ఇటు భూస్వాములకి, ఇటు మతోన్మాదులకి ఏ రకంగా సేవ చేస్తారో ఈ చట్టం స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకని దీన్ని తుపాకీ గుండుతో సహా మొత్తం అంతటిని పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. రద్దు అయ్యేదాకా ఉద్యమం చేస్తాం. గ్రామాన మొత్తం కూడా కార్మికులను ఐకమత్యం చేస్తాం, సంఘటితం చేస్తాం. ఈ ఉపాధి హామీ పథకం మీద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతాం. ప్రభుత్వం బేషరతుగా ఈ జీ రామ్జీ పథకం పేరు మార్చి వికసిత్ భారత్ లక్ష్యంగా పథకాన్ని పేరు మార్చుకోండి, కానీ ఇంకా ప్రజలకు, కార్మికులకు ఇంకా వెసులుబాటు కల్పించాలి, రోజువారీ కూలి పెంచాలి, ఇట్లాంటివి చేయాలి. కానీ ఈ విధంగా పథకం కింద కార్మికులు తొలగించడం కావచ్చు, ఇంకొకటి కావచ్చు చేయడం సరైనది కాదు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అన్ని వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలతో కలిసి ఈ ఉపాధి హామీ చట్ట ఏదైతే దీని మీద పూర్తి స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా నిరసన తెలుపుతాం. ఉపాధి హామీ చట్టం పైన కేంద్ర ప్రభుత్వం వెనుకకి తీసుకోవాలన్నది కూడా ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.